రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ విజయం తథ్యమని పెందుర్తి జనసేన అభ్యర్థి పెంచుకర్ల రమేష్ బాబు జోస్యం చెప్పారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఆరిపాక, తవ్వనిపాలెం, గోర్లివానిపాలెం, నారపాడు, గోటివాడ పంచాయతీలకు చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు వైకాపా నుంచి అధిక సంఖ్యలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నేను కలిసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశామని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నుంచి జనసేనకు చేరిక జరిగాయి. 5 సంవత్సరాల ప్రభుత్వంలో విసిరివేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడిన వాళ్ళు, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళని ఉండలేమని చెప్పి ఈరోజు వచ్చి జాయిన్ అవ్వడం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన స్వాగతం పలుకుతా ఉంది. రేపు రాబోయే ప్రభుత్వంలో వారి సేవల్ని ఎలక్షన్లో ధననీయంగా వాడుకుంటాం, వాళ్ళకు ఉన్నతమైన స్థానం కల్పిస్తాం, వాళ్ళ గౌరవం తగ్గకుండా వాళ్ళు చూసుకుంటామని చెప్పి మాట్లాడుతూ మరి 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ రాష్ట్రాన్ని కష్టపట్టించిన జగన్మోహన్ రెడ్డి వారి మిత్రబృందం కూడా మళ్ళీ తగ్గుదమ్మా అని చెప్పి ఓటు అడగడానికి వెళ్తా ఉన్నారు. అసలు ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నువ్వు చేసిన అరాచకాలు నీ ఇంటి నుంచే నీ చెల్లెళ్ళు, నీ కుటుంబ సభ్యులు నేను ప్రశ్నిస్తా ఉన్నారు. నీ వల్లే బాబాయి హత్య కేసు తేరలేదని కానీ, కోడికి హత్య కేసు గ్రామాలు, బాబాయి హత్య కేసు గ్రామాలకు అధికారంలోకి వచ్చి మళ్ళీ తగ్గుదమ్మా అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలను పక్కన పెట్టి ఆ కోటేయడం దీనికి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను ఉందా అని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రుల్ని, కోడి ముత్యామాయుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. కోడి ముత్యామాయుడు నువ్వు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో నువ్వు పంచాయతీరాజ్ నుంచి ఎంత నిధులు తెచ్చో ఎక్కడ వేసామో చెప్పి డిప్యూటీ సీఎం పదవులో కూడా చేసేది లేదు. తల్లునమ్మా మళ్ళీ ఎంపీగా వెళ్ళి నువ్వు పొడిచేసేది ఏమీ లేదు. నేను కేవలం నీ కోటా పద్ధతిలో నీ ఇంటికి 2 పదవులు వచ్చాయి తప్ప నువ్వైతే ఫస్ట్ పెట్టిపోయావు. ఎంపీగా నీకు డిపాజిట్ కూడా రావాలనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడిన నా స్థాయిని నేను తగ్గించుకోలేను. ఆయన చేసిన అరాచకాలు, ఆ కుటుంబం, ఆ కాంతాలంతా చేసిన తప్పులు ప్రజల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ మనిషి అక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఎమ్మెల్యే స్థానికులు కాదు అని చెప్పి. 2009లోనే ఇక్కడ నాకు గెలిపించి నన్ను ఆశీర్వదించిన ఈ ప్రజలకు నేను స్థానికులు కాకుండా ఎలా పోతానో ఒకసారి ఆలోచించమని చెప్పి కూడా నేను ఇక్కడ ఆయన పోతా ఉన్నాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఎవరు కావాలి? నాకు తెలిసి గత 30 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసిన అన్ని తప్పులు నా ముందు వాళ్ళు కానీ నా తర్వాత వాళ్ళు కానీ ఎవరు చేయలేదనేది అందరికి తెలిసిన విషయం. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటు అడిగే అర్హత లేని వ్యక్తులు వాళ్ళు బాగా ఆలోచించుకుని చెప్పి కోరుతాం.